మీసాలు మెలేస్తోంది, తొడగొట్టి సవాల్ చేస్తోంది. ఏపీ రాజకీయాల్లో మొదటి నుంచి బ్రాండింగ్ గానే ఉంది సీమ పౌరుషం. ఇప్పుడు మళ్ళీ రాయలసీమ ప్రత్యేక ఉద్యమాలు తెరపైకి వస్తున్నాయి. ఎప్పుడో ఎన్టీఆర్ హయాం నుంచి సీమ సైరన్ మోగిస్తున్నా వాటి టైమింగ్ పైనే ఇప్పుడెన్నో ప్రశ్నలు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే రాయలసీమ ఉద్యమాలుంటాయా? ఈ ఉద్యమాల వెనుక నిజంగా సీమ ప్రజల ప్రయోజనాలున్నాయా? రాజకీయ లక్ష్యాల కోసం సీమను వేదిక చేసుకుంటున్నారా? సీమ స్లోగన్ అసలు లోకుటేంటి? రాయలసీమ అంటేనే పోరాటాల పురిటిగడ్డ. వెనుకబాటుతనంతో అక్కడ ప్రజలు నేటికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. నీటి కొరత, నిరుద్యోగం, వలసలు, ఏ ప్రభుత్వంలో అయినా సమస్యలు అలాగే కొనసాగుతున్నాయి. కానీ అక్కడి నేతల ఉద్యమాల జోరు మాత్రం అధికార పార్టీని బట్టి మారుతున్నట్టు కనిపిస్తోంది. రాయలసీమ హక్కులు, సమస్యల గురించి మాట్లాడే మేధావులు, నాయకులు అప్పుడప్పుడు కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుంటారు. తమకు అవసరమైనప్పుడు, ఎవరికైనా అవసరం పడ్డప్పుడో బయటికి వస్తారన్న అనుమానాలొస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ తర్వాత వైసీపీ హయాంలో సైలెంట్ గా ఉన్న వీరు ఇప్పుడు మళ్లీ సమరమే అంటూ సైరన్ మోగించేందుకు సిద్ధమవుతున్నారట. రాయలసీమలో 1983లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ ఉద్యమాల ప్రస్తావన మొదలైంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక సీమకు అన్యాయం అనే నినాదాలు ఊపందుకున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ పాలనలో సీమకు జరిగిన న్యాయమేంటో మాత్రం ఎవరూ చెప్పలేకపోయారు. కృష్ణా జలాలను అప్పట్లో ఎందుకు పూర్తి స్థాయిలో వాడుకోలేకపోయారు అనే ప్రశ్న సహజంగానే వస్తుంది. తెలుగు గంగ వల్లనే కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలో సాగు పెరిగిందనేది వాస్తవం. అయితే ఆ విషయాన్ని మాత్రం పక్కన పెట్టారు. తిరుపతి మహానగర సమగ్ర అభివృద్ధి కూడా ఎన్టీఆర్ హయాంలోనే ప్రారంభమైంది. ముఖ్యంగా తిరుపతిలో స్విమ్స్, బర్డ్స్ లాంటి ఆసుపత్రులు, పద్మావతి మహిళా యూనివర్సిటీతో పాటు తిరుమలలో అనేక సంస్కరణలను అప్పట్లో ఎన్టీఆర్ చేపట్టారు. కుప్పంలో ద్రావిడ యూనివర్సిటీ రావడానికి కూడా ఎన్టీఆరే కారణం. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముఖ్యంగా డ్రిప్ ఇరిగేషన్తో పాటు పెద్ద ఎత్తున చెక్ డ్యాంల నిర్మాణం జరిగింది. దీంతో పాటు రైతుల ఉపాధి కోసం డైరీపై పెద్ద ఎత్తున దృష్టి సారించారు. అయితే దానికంటే ఎక్కువగా టెక్నాలజీ, ఐటీపై ప్రచారం చేసుకున్నారు. హాంద్రీ నివా లాంటి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసినా పూర్తి స్థాయిలో పనులు మొదలు పెట్టలేదు. వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం జోరందుకుంది. అదే సమయంలో పనులు ప్రారంభమైనా కాలువలు తవ్వారు, కానీ పనులు పూర్తి స్థాయిలో జరగలేదు. ప్రస్తుతం 3 జిల్లాలకు వరప్రదాయినిగా మారిన హాంద్రీ నివా మొదటి దశ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి నీటిని పారించింది మాత్రం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన శ్రీశైలం బ్యాక్ వాటర్ను మల్యాల నుంచి అనంతపురం జిల్లా జీడిపల్లి వరకు తీసుకువచ్చారు. అయితే తర్వాత దశ పనుల్లో మాత్రం చంద్రబాబు విభజిత రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వేగం పెంచారు. కుప్పం వరకు కాలువల నిర్మాణం చేశారు. జీడిపల్లి నుంచి అనంతపురం, చిత్తూరు జిల్లాల దాకా నీరు తీసుకొచ్చారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాయలసీమ ఉద్యమాల జోరు మరింత పెరిగింది. రాజధాని, పరిశ్రమలు, అభివృద్ధి అంటూ నిరసనలు, సమావేశాలు జరిగాయి. కానీ ఇదే సమయంలో సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు మొదలైన పనులు సాగినా ఉద్యమాలు మాత్రం తగ్గలేదు. అమరావతికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేసిన వారిలో రాయలసీమ మేధావులు కీలకం. సోషల్ మీడియాలో వీరు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. సిద్ధేశ్వరం అలుగుపై హడావుడి చేశారు. ముఖ్యంగా కర్నూలు, చిత్తూరు జిల్లా వారు ఇందులో కీలక పాత్ర వహించారు. వైసీపీ అధికారంలోకి రాగానే అంతా సైలెంట్ అయ్యారు. ప్రాజెక్టుల పేరుతో రైతులకు అన్యాయం జరిగినప్పుడు ఎవరూ కనీసం స్పందించలేదనే విమర్శలున్నాయి. ఏపీలో కూటమి అధికారంలోకి రాగానే మళ్లీ సీమకు అన్యాయమనే మాట వినిపిస్తోంది. తిరుపతిలో రాయలసీమ మేధావుల సమావేశం మరోసారి పోరాటానికి పిలుపునివ్వడం చర్చకు దారితీస్తోంది. వైసీపీ 5 ఏళ్ల పాలనలో దీని ప్రస్తావన రాకపోవడంపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. రాయలసీమ ఉద్యమం ప్రజల పోరాటమా లేక రాజకీయ నేతల ఆయుధమా అనే సందేహాలు వస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు మౌనం, విపక్షంలో ఉన్నప్పుడు ఉద్యమం అన్న ఆరోపణలు ఎదుర్కొంటోంది సీమ నినాదం. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సోదరుడు సుబ్రహ్మణ్యం రెడ్డి ఒక సమావేశంలో మాట్లాడిన మాటలపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఆయనతో పాటు సమావేశంలో పాల్గొన్న వారంతా ఒక పార్టీకి అనుకూలంగా ఉన్నారనే అపవాదు ఉంది.
సీమకు అన్యాయం పేరుతో మొదలైన హడావుడి వెనుక రాజకీయ ఎజెండా ఉందనే విమర్శలొస్తున్నాయి. దీన్ని అధికార పక్షం మాత్రం పట్టించుకోలేదు. 5 ఏళ్లు మౌనంగా ఉన్న మేధావులు మళ్లీ గొంతుకు పదును పెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. రాయలసీమ ప్రజలకు కావలసింది రాజకీయాలకు అతీతంగా నిజమైన అభివృద్ధి. ఉద్యమం రాజకీయ ప్రయోజనాల కోసమే అయితే వాటి వల్ల సీమకు న్యాయం జరగదు అన్న అభిప్రాయం బలంగా ఉంది.